గివింగ్ ఎ పాజ్ ఈజ్ ఎ పవర్. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఈరోజు నేను చెప్పబోయే అంశం చాలా ఇంపార్టెంట్. మనకు చిన్నప్పటి నుంచి ఒకటి అలవాటు అయిపోయింది. సమస్య ఉంటే వెంటనే ఏదో చేసేయాలి. జీవితం అన్న తర్వాత సమస్యలు ఉంటాయి, చిన్నదో పెద్దదో, ఆర్థికమో సామాజికమో శారీరకమో వైచారికమో సాంప్రదాయమో ఏదో ఒకటి. మనకు అలవాటు అయిపోయింది అందరినీ చూసి సమస్య ఉంటే వెంటనే స్పందించేసేయాలి, ఏదో ఒకటి చెప్పేసేయాలి, ఏదో ఒక మాట అనేసేయాలి. కానీ జీవితంలో కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉంటాయి, అప్పుడు ఏమీ చేయకుండా ఉండడమే ఉత్తమం. సో ఏమీ చేయకపోవడం కూడా ఒక జ్ఞానమే. ఒక పెద్ద వరద వచ్చింది, ఎంత గజయితగాడైనా కాసేపు ఆగాలి. అది బలహీనత కాదు, ఇంటెలిజెన్స్. అదేవిధంగా జీవితంలో కూడా కొన్నిసార్లు ఆగిపోవడం, మౌనం పాటించడం, స్పందించకపోవడం అత్యంత తెలివైన నిర్ణయం. సో వరద లాంటి సందర్భాలు వస్తాయి లైఫ్లో, పెద్ద ఉప్పెన తుఫాను. ఆ టైంలో మైండ్ ఏం చేయాలో తెలియదు దానికి, కానీ ఏదో ఒకటి చేసేయాలన్న ఉద్దేశంతో కోపంలో ఏవో ఒకటి మాట్లాడేస్తారు, ఏదో జరిగిపోతుందన్న భయంలో ఏవో నిర్ణయాలు తీసేసుకుంటారు, ఒక ఆందోళనలో ఏదో చేష్ట చేస్తారు. అవి సమస్యను పరిష్కరించకపోగా మరింత పెంచుతాయి. అందుకే పాజ్ ఈజ్ పవర్. కాస్త ఆగు, ఏమీ కాదు, నీ తలకిరటం ఏం కింద పడిపోదు డాడీ. ఆగితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓ చిన్న స్టోరీ ఉంటుంది. జీవితంలో నిర్ణయాలు ఎట్లా తీసుకోవాలి అని గురువుని అడిగితే ఆ గురువు తీసుకెళ్తాడు గది దగ్గరికి. చెప్తాను, లోపలికి రా పద అని గది తలుపు తీస్తే ఆ అబ్బాయి లోపలికి వెళ్తాడు. గురువుగారు బయట నుంచి లాకేసేస్తారు. లోపటంత చిమ్మ చీకటి, ఎంత తలుపు కొట్టినా గురువుగారు తీయరు. అటు ఇటు పరిగెత్తి ఆ గోడ ఈ గోడ గుద్దుకొని కింద పడతాడు. ఒక గంటన్నర అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక మొట్టమొదటిసారి ఊరికి కూర్చుంటాడు. అప్పుడు ఆ గదిలో ఒక చిన్న శబ్దం ఏదో వినిపిస్తుంది, ఒక చిన్న పురుగు లాంటిది. లోపల కాస్త వెలుతురు అలుముకొని ఆ పురుగు చేసేదంతా చూస్తాడు. అది అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి ఆ గోడ గుద్దుకుని ఈ గోడ గుద్దుకొని వెళ్ళి ఒక దగ్గర ఆగుతుంది. ఇతను ఆగినట్టే చూస్తుంది. చూసిన తర్వాత ఒక చిన్న రంధ్రం కనిపిస్తుంది. తుర్రుమంది ఆ రంధ్రం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ అబ్బాయికి తెలుస్తుంది అనమాట, కొన్నిసార్లు ఆగి వేచి చూడడం వల్ల ఒక సమాధానం దొరుకుతుంది. అప్పుడు ఒకటే మాట చెప్తాడు, గురువుగారు అర్థమైంది నాకు, మీరు ఎప్పుడన్నారండి పర్వాలేదు అంటాడు. సో ప్రకృతిలో కూడా ఇదేనేమో. మబ్బులు బాగా కమ్ముకున్నప్పుడు సూర్యుడైనా వేచి చూస్తాడు. సముద్రంలో పెద్ద తుఫాను వచ్చినప్పుడు నావికులు ప్రయాణాన్ని ఆపేస్తారు, ముందుకెళ్ళరు. అందుకే మిత్రులారా, జ్ఞానం అంటే ఎప్పుడు చేయాలో మాత్రమే కాదు, ఎప్పుడు చేయకూడదో కూడా తెలుసుకోవడం. యు ఆర్ నాట్ హియర్ టు రియాక్ట్ ఆల్ ద టైమ్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు గివ్ ఎ పాస్. మార్కస్ అరూలియస్ అంటాడు, యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ మైండ్, నాట్ అవుట్ సైడ్ ఈవెంట్స్. రియలైజ్ దిస్ అండ్ యూ విల్ ఫైండ్ స్ట్రెంగ్త్ అండ్ సొల్యూషన్స్ అని. నీ మైండ్కి చాలా శక్తి ఉంది. రెండోది, నీ మైండ్ మాత్రమే నీ ఆధీనంలో ఉంది. సంఘటనలు కానీ మనుషులు కానీ సందర్భాలు కానీ నీ చేతులు లేవు. వాటిని కాస్త ఆగి చూసినప్పుడు ఒక సమగ్ర దర్శనం జరుగుతుంది. సో మన చేతులు లేని విషయాలపై కొన్నిసార్లు పోరాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా సున్ త్సు రాసినటువంటి ద ఆర్ట్ ఆఫ్ వార్ అనే బుక్ చదవండి. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగేవి ప్రావిన్స్లకి మధ్య. ఆ సున్ త్సు రాస్తాడు,
కొన్నిసార్లు పోరాడకపోవడం కూడా విజయానికి దారితీస్తుంది. కన్స్ట్రెయింట్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ మనలో అసహనం, ఏదో చేసేయాలి, ఏదో చెప్పేసేయాలి, ఇప్పుడే చెప్పేసేయాలి. జార్జ్ గుడ్చీఫ్కి వాళ్ళ ఫాదర్ ఇచ్చింది ఒక సలహా ఏంటంటే, ఏదైనా ఒక ఇంపల్సివ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక 24 గంటలు ఆగిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయని. చాలాసార్లు గుడ్చీఫ్ కనుక్కున్నాడు ఒక విషయం. ఆ 24 గంటలు వేచి చూసిన తర్వాత తను ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో అది అసహజంగా, అసంబద్ధంగా అనిపించి ఆగిపోయాడు. సో లైఫ్ అనేది ఒక మిక్చర్ ఆఫ్ థింగ్స్. అరిస్టాటిల్ చెప్తాడు, పేషెన్స్ ఈజ్ బిట్టర్ బట్ ఇట్స్ ఫ్రూట్ ఈజ్ స్వీట్. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి రా 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 అంటే పండు రాదు. నీ పనులు నువ్వు ఉండు, పట్టించుకోకు, ఒక పండు వస్తుంది. సహనం చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ దాని యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏదో సమస్య ఉండి ఉంటుంది, భార్యకి భర్తతో, భర్తకి భార్యతో, పేరెంట్స్కి పిల్లలతో, ఆఫీసులో బాస్తో, కొలీగ్స్తో, కొన్నిసార్లు నైబర్స్తో, కొన్నిసార్లు బంధువులతో. మనం ప్రతిసారి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవడైనా ఏదైనా అంటే అననివ్వండి, మౌనంగా ఉండండి. అది బలహీనత కాదు. జగద్గురు ఆదిశంకర్ల వారు కూడా ఇదే చెప్తారు. తెలుసుకోవడం అంటే ఏం చేయాలో, అట్ ద సేమ్ టైం ఏం చేయకూడదు, రెండు ఉంటాయి అందులో. కోపం వచ్చినప్పుడు మాట్లాడకు. వీలైతే ఆ రాసిచ్చింది కూడా 24 hours తర్వాత అందజేయి. ఎవరైనా ఏదైనా అడిగితే నేను ఒక 1 hourలో మాట్లాడతానండి అని చెప్పి ఫోన్ పెట్టి ఆ 1 hour ఆలోచించి మళ్ళీ మాట్లాడు. భావోద్వేగంలో ఉన్నప్పుడు మాట్లాడకు. ఆ టైంలో మనసు గందరగోళంగా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయినట్టు ఉంటుంది. ఏదైనా విషయం అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రయత్నం చేయి తప్ప ఆ అర్థం కాని మానసిక స్థితిలో ఏదో ఒకటి చెప్పకు. అందుకే ఒక చిన్న సూత్రం, పాజ్, అబ్జర్వ్, దెన్ రెస్పాండ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ధైర్యం ఉండాలి. దాని అర్థం పోరాటం కాదు, వెనక్కి తగ్గడం కూడా ధైర్యమే. మౌనం ఒక గొప్ప శక్తి, బలం. కొన్నిసార్లు ఏమీ చేయకుండా ప్రశాంతంగా ఉంటాం, ఒక తెలివైన నిర్ణయం. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్, ఎవ్రీ ప్రాబ్లమ్ నీడ్స్ ఎ సొల్యూషన్, బట్ సమ్టైమ్స్ ద సొల్యూషన్ బిగిన్స్ విత్ ద సైలెన్స్ అండ్ పేషెన్స్. ఇవి జీవన సూత్రాలు. డోంట్ ఫైట్ విత్ లైఫ్. మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనకు సామరస్యం సృష్టించుకోవాలంటే సంయమనం ఒక దారి, వేచి చూడడం ఒక దారి, మౌనంగా ఉండటం ఒక దారి. మౌనంగా ఉండడం అన్నాం కదా అని ముఖం మార్చుకొని డల్గా ఉండటం కాదు. ఆ సందర్భం యొక్క గ్రావిటీని అర్థం చేసుకొని నీవు ఒక స్పేస్ తీసుకోవడం, ఎదుటి వ్యక్తికి కాస్త స్పేస్ని ఇవ్వడం. ఇంట్లో ఉన్న అందరికీ చెప్పండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 3 hours తర్వాత మాట్లాడుకుందాం. మాట్లాడుతూ ఉండగా చిన్న గొడవకు దారితీస్తే ఆగి మళ్ళీ 3 hours తర్వాత మాట్లాడుకోండి, ఏమీ కాదు. కానీ ఆ టైంలో మనలో ఒక ఆవేశం బయలుదేరి ఏదో ఒకటి చేసేయాలన్న ఒక దుందుడుకు చేష్ట, దానివల్ల సమస్య క్లియర్ కాకపోగా ఇంకా 10 సమస్యలు వచ్చి పడతాయి. నేను చాలాసార్లు చూశాను, ఒక ఇద్దరి మధ్యన సర్దుబాటు కోసం కలిస్తే అనుకోకుండా ఒక మాట అనుకొని ఏ సమస్యను క్లియర్ చేసుకోవడానికి కలిశారో ఆ సమస్య క్లియర్ కాకపోగా ఇంకో కొత్త సమస్య ఏర్పడుతుంది. అందుకని జీవితంలో ప్రశాంతత కావాలంటే సంయమనం ఉండాలి. ఇది నేను చెప్పాలనుకున్నది. కొన్నిసార్లు ఆగండి, ఏమీ కాదు, ఏ కొంపలు మునిగిపో, ఇప్పుడే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికైనా. కొన్నిసార్లు అసలు చెప్పనే వద్దు. ఒక వ్యక్తితో స్నేహం వదిలేయాలనుకుంటున్నావు, అసలు ఏమీ చెప్పకు. అతను ఎన్నిసార్లన్నా రాని, నువ్వు మాత్రం స్పందించకుండా ఉండు. బేసిక్ థింగ్స్ అడుగు, నీళ్లు తాగుతావా, భోజనం తింటావా, మిగతా దేనికి స్పందించు. ఆటోమేటిక్గా ఒక చెట్టు నుంచి ఆకు రాలి పడిపోయినట్టు ఆ స్నేహం అట్లా వెళ్ళిపోతుంది. సో నీ మనసులో అలజడి లేకుండా ఒక పరిష్కారం దొరుకుతుంది. ఇది పెద్దల మాట, విజ్ఞుల మాట, జ్ఞానుల మాట, అట్లాగే రీసా మాట కూడా. ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఓపికకు శిరస్సు ఉంచి నమస్కారం. రీసా రసవైస.